హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం లాస్ట్ టు లీవ్ ది రొటేటింగ్ ఛాలెంజ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకటైతే ఇక్కడ తయారైతే చేసిరు మన వాళ్ళు. సో దీంట్లో ఏంటి అంటే ఒక ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళు తిరుగుతూనే ఉండాలి, ఒకరికొకరు తిరుగుతూనే ఉండాలి. ఎవరైతే లాస్ట్ వరకు ఈ ఛాలెంజ్ లో మిగులుతారో వాళ్ళకి వచ్చేసి ప్రైజ్ మనీ అయితే ఉంటుంది 3K, ఎందుకంటే ఫ్యామిలీ ఛానల్ కాబట్టి. అండ్ ఎవరైతే ఫస్ట్ వెళ్ళిన ముగ్గురికి పెండనీళ్ళ పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఇద్దరికి లాస్ట్ నుంచి సెకండ్ వెళ్ళిన ఇద్దరికి పెండనీళ్ళు, లాస్ట్ నుంచి ఎవరైతే థర్డ్ వెళ్తాడో వాడు వచ్చేసి వానికి గార్లీ కత్తర్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చినోడు విన్నారు. సో ఫస్ట్ ఎవరైతే వెళ్తాడో వానికి ప్రైజ్ మనీ, మిగిలిన వాళ్ళకి అందరికీ కూడా పనిష్మెంట్ అయితే ఉంటుంది. సో చూద్దాం ఎవరు గెలుస్తారు. ఇంకా వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ గేమ్లో వీళ్ళకి వచ్చేసి రూల్స్ ఏంటి అంటే వాళ్ళకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఇస్తాము. ఆ ఫుడ్ ఐటమ్స్ తిననీకి ఒకటి దిగవచ్చు ఎట్ ఏ టైం. అది దిగిన 5 నిమిషాల కంటే తక్కువ ఉండదు. ఓకే 5 నిమిషాల కంటే తక్కువ ఉండదు. తక్కువ 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. ఓకే 5 నిమిషాల మళ్ళీ మీకు ఎక్కాలి. మళ్ళీ మీకు ఒక ఛాన్స్ వస్తుంది ఏంది, మ్యాగీ ఉండే టైంలో. అప్పుడు కూడా మీరు దిగండి అంటే టైమర్ మాత్రం ఏదైనా కెమెరా చూపెట్టుకుంటూనే దిగాలి కిందికి. మళ్ళీ ఇంకొక రూల్ ఏంటి చెప్పన్నా, లాస్ట్ రూల్, ఒక్కడు 2 సార్ల కంటే ఎక్కువ దిగవద్దు. ఫుడ్ ఐటమ్స్ మీ దానా ఇది వచ్చేసి ఈ దానా తినుకుంటా రేపటిదాకా తిరుగురు. పడవాలా 3, 2, 1 స్టార్ట్. వెయిట్ లాస్ అయితే మొత్తం బరువు రాపుడు లేపు. ఎందుకు రాస్తున్నావు? ఇట్లా నడిపితే మొత్తం పొట్టు మొత్తం 6 ప్యాక్ వస్తాయి నాకు. తిరుగుడే చెప్పు బాబాయ్, స్టార్ట్ కర. కష్టంగా ఇట్లా అయితే తిరుగు. లాస్ట్ ఎంతసేపు పొద్దున గెలుతా, ఒక 2-3 రోజులు గెలుతా. నేనే ఇట్లా తిరుగు అయితే కష్టమే. ఉరికితే ఇప్పటికి అందరం అవసరం. ఇరిగిపోతే దాన్ని పట్టుకుని తిరగాలి. ఇరిగిపోతే అంటున్నాడు, ఇరగకుండా తిరగాలి. ఇరిగిపోతే పట్టుకుని తిరగాలి. ఎందుకంటే ఇరిగిపోతే ఛాలెంజ్ ఫినిష్ అవుతామని వాని బాధ. అది ఇరగదు. వెల్డింగ్ అట్లా కొట్టింది, ఇరగకుండా కొట్టింది. ఆఖరి బాయ్ వెల్డింగ్ అది ఇరగదు. ఇప్పుడు ఇంకా వెల్డింగ్ గట్టి కొట్టింది. అబ్బో ఇప్పుడే కళ్ళు తిరుగుతున్నాయి. పెద్ద టాస్క్ ఉంది తిరుగుడు. అమ్మతోడు గిసుడు చాలా ఉందని తెలిస్తేనే ఇవాళ రాకపోయింది. వెయిట్ లాస్ అయితే గాయస్, బరువు మస్తు తగ్గిన వీడికి. మళ్ళా బరువు తగ్గుతా, బక్క అవుతా. జామీన్ లెక్క అయితే నేను తిరిగా జామీన్ అంటే 4 లెక్క అవుతాయి. తొడుగు అయితే తిరిగి ఉరక్క అంతటా అవుతుంది ఇప్పుడే. దీంట్లో ఈ పైపు గట్టి దొరకబట్టుకుంటున్నాయి. ఇబ్బంది అవుతుంది నాకు, కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది నాకు. కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయిరా. ఈ తిరుగుడు ఏందో కానీ ఘోరంగా ఉన్నది. ఎట్టనే మీకే రాకేష్ అబ్బో తిరుగుడైనా కళ్ళే తిరుగుతానే జర అటు ఇటు. రివర్స్ కింద పడతాడు ఎప్పుడు కానీ. రివర్స్ ఫస్ట్ వెళ్ళినాడే వీడ కావచ్చు. వీడంతా ఆగమని చెప్తాను అప్పటి నుంచి. వెనక తిరుగుతాడు, ఆడిపోతాడు, ఇటు పోతాడు. ఇట్లాంటి ఛాలెంజ్ల గురించి చాలా రోజులు వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఫిజికల్ ఛాలెంజ్ బాబాయ్ బరువు తగ్గుతారని బాబాయ్ కోసం తయారు చేసిన. ఇట్లా ఈ రొటేటింగ్ ఏడుండే అని అంటే సిద్దిపేట ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉండే ఆ గలీలా. అప్పుడు చిన్నగా అటు ఇటు తిరుగుతున్నా కదా. ఒకసారి 2 సార్లు తిరిగితే ఏమని మంచి అనిపించు. కానీ ఇప్పుడు సుక్కర ఇట్లా తిరిగి అటు వీకు మళ్ళీ 10 నిమిషాలకు మళ్ళీ దాని అబ్బా ఇప్పుడైతే మస్తు అనుకోలే ఇంతవరకు ఇట్లా తిరుగుతామని. ఇదేమో వీళ్ళు ఒక్కొక్కసారి నార్మల్గా మంచిగా నడుపుతారు,
సడన్ ఒకసారి ఏం చేస్తారు స్పీడ్ పోతురు ఆ స్పీడ్ పోయినప్పుడు ఇంకా కట్టుకొని తాకుతుంది కాలుకి. ముట్టుకోను కాదు తిరుగుతాలేవా ఎట్లా అనిపిస్తుంది తిరుగుతాడే కళ్ళు తిరిగి అవుతున్నాయి తిరుగుతుంటే. ఏ కాన్ 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 గెలవాలి. పెండ నీళ్ళట వల్ల అమ్మో సెకండ్ వచ్చాక మాత్రం పెండ నీళ్ళు మళ్ళా గాడికి వస్తారు సెకండ్ హెల్మెట్ అయిన వాళ్ళకి. ఫస్ట్ వాళ్ళకి ఏమో ఫస్ట్ వాళ్ళకి ఏంటిదే పైసలు పైసలు 3000 పైసలు మనీ మనీ ప్రైజ్ మనీ 3000 గురించి ఖచ్చితంగా 3000 గురించి ఖచ్చితంగా తిరగాలి. ఓడిపోవద్దు. 500 అయితే గంతే. ఓ అంజేతాడికి పోతే సూదిస్తాడు గ్లూకోజ్ నీళ్ళు ఇస్తారు గంతే ఇక గ్లూకోజ్. ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి మస్తు సేపు అవుతుంది, టైం చూడలే మేము. ఇప్పుడే అంత ఆమె అవుతుంది, పేరు తిరిగినట్టు అవుతుంది. ఏమో లాస్ట్ దాకా కొట్టనే ఉన్నాం. ఉండాలి ఖచ్చితంగా. గార్లిక్ అత్తారు ఉంది, పెండలీలు ఉన్నాయి. వచ్చి ఫస్ట్ వచ్చి 3 తీసుకోవాలి నేనే. అంతే అంటావా? మేము మీరు హెల్మెట్ కావాలి. వాడు పెయ్యి తిరుగుతుంది అట్లానే కెమెరా కూడా తిరుగుతుంది. కోతి కోతి టైం ఎంత? 1:30. కోతి కోతి రింగా రింగా కాకర బుల్లా రింగా రింగా కాకర బుల్లా రింగా ఆల్ ఫెన్ డౌన్. బాబా ఏడుతున్నా బాబా ఏడోకి ఏడోకి నేనోనా కాలు కాకింది. ఆగి అమ్మ కావాలి. ఒక రిధం ఒక ఛాలెంజ్ వచ్చేసి చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే మెయిన్ టార్గెట్ ఏంటంటే ఛాలెంజ్ విన్ కావాలి. అందుకని చెప్పేసి మీరు ఓడిపోర్రి, గెలవడానికే ట్రై చేయాలి. ఏదైనా లైఫ్లో ఓటమి పాలు కావద్దు. జర్ర అయితే కింద పడుతుంటే ఓటమి పాలు అయ్యండి. ఎలా పొటాటోస్ దగ్గర తెలియదు. దాని దగ్గరికి పోవాలి. ఏమేమి వచ్చినాయిరా ఈ ఛాలెంజ్ అట్లా లేదు. మనిషికి తీసుకోవాలి, అందరం షేర్ చేసుకోవాలి. మనిషికి 5 minutes టైం ఫుడ్ ఐటమ్స్ తినేటప్పుడు బ్రేక్ అని చెప్పేసి లేస్ లేస్ ఒకటి తిరుగుతున్నా, ఒక లేస్, ఒక హైడ్ అండ్ సీక్, ఒకటి హైడ్ అండ్ సీక్, ఒక ఉప్పు బిస్కెట్లు, అరటిపండ్ల చిప్స్, చిప్స్, ఇంకో లేసు, 6 గుడ్లు, గుడ్లు ఎందుకు సార్ 10 గుడ్లు కావదాం రై. లేసిప్పు షేర్ 2 తీసుకోరి. అయిపోయినాయా లేసు? గాయ్స్ మనోడైతే ఇప్పుడు ఒక లేస్ ప్యాకెట్ ఇచ్చిండు, 2 ఉన్నాయి. చిన్నవాడు జాంబివాడు తినారట, అందుకనే శేఖర్ బజలు పొక్కేసుకుని ఇట్లా ఏవద్దు ఎందుకురా తిననీకి మాకు వద్దా ఇట్లా పట్టుకో. ఇది పట్టుకో. తినుడు తినుడు ఇవ్వండి ఇప్పు తిరుగురి నీ పట్టుకొని కొన్నా మేమేదిరా చిన్నాడు ఏమంటున్నాడే నీకు పట్టుకోనికి ఏమన్నా నేను తినొద్దా అంటుండు. ఎట్లుందిరా? మంచిగా ఇప్పుడే లేస్ అయితే మంచిగా తిన్నాం అందరం. వీడు ఇంకా తింటేనే ఉన్నాడు. అయిపోయినాయి, మేము అయితే తిన్నాం. ఇంకా అంత తింపినట్టు అవుతుంది అవి తినవరకు అని కాదు, తిరుగుతా అంటే అసలు రేపటి వరకు సర్వైవ్ అవుతామో లేదో తెలియదు. కష్టం. ఏమంటాడు కిట్ట రమ్మంటావా? మంచి డెలిస్తున్నా ఫిట్ అయినా అనుకో 100 రూపాయలు.
100 రూపాయలు. ఆ 100 రూపాయలు తీసుకుని ఇజ్జత్ తీసుకునే బదులు పెండలీలన్నా పోసుకుంటాం మధ్యలో ఎలిమినేట్ అయ్యి తిరిగేదాకా తిరుగుతాం అట్లా ఎగ్జిట్ కాం కనీసం 2000 లాస్ట్ రేటు 1500. అవన్నీ దారాలు అవన్నీ మరి ఎవరైతారు ఏదో అట్లా ఎవరు కారు కానీ అడుగుతున్నా ఏమంటారా లాస్ట్ ఒక 10,000 ఇస్తా 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 బాబాయ్ 10,000. నేను కాదు వాడిని నిన్ను అడుగుతాను కానీ నువ్వు అయ్యో నేను రూపాయి అయ్యా నేను ఉంటాను ఎట్లయినా ఉండు నీకు దమ్ముందా నాకు మాముంది ముందు మరి తిరుగురి చీకటి అవుతుంది. ఇది ఎట్లా అంటే దీనికి ఓన్లీ సింగిల్ ఫోల్ ఉన్నాయి కాబట్టి సపరేట్ అది అటు ఇటు బ్యాలెన్స్ అవుతలేదు. దీనికి సపరేట్ సైడ్ నుంచి ఇంకోటి ఇట్లా ఉంటే అన్న స్టేబుల్గా ఉండు. పెడదాం అనుకున్నా కానీ నేను ఉండా అనుకున్నా అందుకే పెట్టలే. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఎక్కడో ఉన్నారు అనుకోరి ఏమన్నా అనుకుని పెట్టే అంత టైం లేదు మాకు అందుకని అంత బిజీ షెడ్యూల్ బాగా షెడ్డా ఏ షెడ్యూల్ కొత్త షెడ్డా అవగా షెడ్లా గల్ల గల్ల పని రైలు వన్ చిక్కు చిక్కు రైలు వస్తుంది పక్కకు జరగండి ఆపినాక ఎక్కండి జోజో పాప ఎడువాకు లడ్డు మిఠాయి కొనిస్తా దుబాయ్ రైలు ఎక్కిస్తా బాబే సాగి బాయ్ ఏమైతలేదా చుక్కలు అనిపిస్తున్నాయి. అబ్బో అంత ఆమ అవుతుంది. వెళ్ళిపో మరి అబ్బాని వెళ్ళా స్టార్టింగ్ ఏమో అనుకున్నా అబ్బో ఘోరంగా వస్తున్నాయి కాళ్ళు మామూలుగా లేదు. జువ్వు మాటున్నాయి కాళ్ళు జువ్వు మాటున్నాయి. అసలు ఇలాంటి ఛాలెంజ్ పెడతాను అనుకోలే. నిన్ననే కాలుకు దెబ్బ తాకింది. నిన్ననే కుంటుకుని నడిచిన మళ్ళీ ఛాలెంజ్ కాలు అయితే ఘోరంగా వస్తుంది. సుధాం గంతే గంతే గంతేనాడ పెండలీలు మీరు పోసుకోరి. కాలు నొప్పితోటైనా తిరుగుతా నేను. ఏం ఆ నొప్పి కాలు ఇరిగిపోయి ఏమైనా తిరుగుతూనే ఉంటా నేను. పోసుకోను సుధాం ఇవరిదాకా జింగిడిగా లెక్క దుంకినా చెప్పిన ఇట్లా దుంకినా అని చెప్పేసి అని ఇట్లా దుంకినా వాళ్ళు కూడా దుంకిరు. పిక్కలు ఘోరం కూస్తున్నాయి నాకైతే వాళ్ళకు కూడా ఘోరం కూస్తున్నాయి కావచ్చు. అందుకనే మీకు కూడా అందుకనే ఒకళ్ళు చూసి ఎప్పుడైనా కాపీ కూడా నేను దుంకుతున్నా అని చెప్పేసి దుంకిరు. ఎంటర్టైన్మెంట్ కోసమా అని కూడా దుంకిరు. మళ్ళీ ఒకసారి దుంకిరు ఒకసారి జాంబేడు దుంకుతాడు చిన్న చిన్నగా. ఇక దుంకిన తర్వాత అడగంగా నీళ్ళు ఒక 5 లీటర్ క్యాన్ మాకు ఇచ్చిపోయారు. ఇగో అడగంగా గీయలే మనిషికి నీళ్ళు అవుతుంది. చాలా సేపు అవుతుంది తిరగబట్టి కాళ్ళు కొంచెం నొత్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ దెబ్బ తాకిందిగా కాలు మొక్కలు ఘోరంగా నొత్తున్నాయి. తిరుగుడిందో అసలు ఉంటానో తెల్లారిదాకా సర్వైవ్ అవుతానో కానీ తెలియదు. కష్టం. ఇవన్నాక వీళ్ళు దుంకిరని మేము కూడా దుంకిరాం. మాకు కూడా కాలు గుంస్తున్నాయి. మాకు కూడా గుంస్తున్నాయి ఘోరం గుంస్తున్నాయి. చిన్ని గుంస్తున్నాయా అది దుంకుతా మరి నడువు చెప్పుకుంటే ఆవిడేనా మెయిన్ టాస్క్ ఏంటంటే ఆగిన పని ఖతం. అది వెనక చక్కుమంది ఆగేది కాలికి మంది అప్పంచలు లాక్తూనే ఉంది. అది నువ్వు అప్పటి నుంచి ఆగుతున్నావు అన్నట్టు ఇది ఎట్లుందో తెలుసా అప్పట్లో మూట కొడతారు చూడు ఎట్లు తిరిగి నా కొద్ది తిన్న కొద్ది నీళ్ళు పడతారు గట్టినే ఉన్నది. అందరం నేను ఒక్కని కాదు
కాదు అంటే నువ్వు ఎద్దువా? ఎద్దునే మరి బక్కెద్దు అది జరమా ఇది నాకంటే పెద్దది ముదిరింది నువ్వే మా ఇద్దరు చెప్పరు అయ్యో ఇది దుడ్డే అది దాన్ని ఏమంటారు దున్నపోతు ఇది బర్రె నేను ఆవు ఆవు ఎండుక పెరిగింది మొత్తం. అంటే ఆవులో బక్క ఉంటాయి ఆ బక్క ఉన్న ఆవు నేను తిరుగుతూనే ఉన్నాం. చీకటి అయింది మొత్తం కంప్లీట్ గా. కాళ్ళు కొంచెం గుస్తున్నాయి. అబ్బా కాళ్ళు ఏమైతే జబ్బలు వస్తున్నాయి దీన్ని పట్టుకున్న వరకు ఇట్లా దూరం వస్తుంది. శేఖరానికి అడ్డ మొత్తం జబ్బలు వస్తున్నాయట. నాకైతే నెత్తిన వస్తుంది ప్లస్ కాళ్ళు విపరీతంగా అంటే విపరీతంగా కూస్తున్నాయి. నడుచుడు అలవాటే కానీ మరీ ఇంత దగ్గర ప్లేస్ నడుచుడు అలవాట్లేదు. కొంచెం స్లో అయింది అని అంటే వెనకకెళ్ళి తక్కువ మంది ఆగుతుంది వెనకది. ఇగో ఇది ఘోరంగా తాకుతుంది. ఆ ఐరన్ పైప్ కిందది ఐరన్ అబ్బా మళ్ళా తాకింది కింద. కొంచెం లేకపోతే కాదామే గాయస్ కుక్కలే దొరుకుతున్నాయి. భయపడకురే. గది కాదు అన్నేమో సినిమా వచ్చినట్టు చూస్తుంది. గడ కూడా సినిమా వచ్చినట్టు చూస్తుంది. మంచిగా మమ్మల్ని అప్పటి నుంచి లేదు. పైన జంప్ అయిన అబ్బా లేదు తిని మస్తు చెప్పవుతుంది. ఇవరకైతే కొంచెం కొన్ని నీళ్ళు అయినాం. కాళ్ళు ఏం గుంస్తలేవు. మాటలో పెట్టి వాళ్ళిద్దరు ఆడుతున్నావు తినని కానీ అందరూ అగ్రి అయినాం. చేతులు ఇట్లా పట్టుకున్న వరకు పట్టుకోపోతున్నామో ముంగటిగానే వెనకాల సొలిగిపోతున్నాం. పట్టుకుంటే లెఫ్ట్ కానీ బాగా గుస్తుంది. మళ్ళీ రైట్ సైడ్ తిరుగుదాం అంటే బాబాయ్ అద్దు అని అంటున్నాను. కొద్దిగా ఫుడ్ మీద చేస్తుంటే ఆగు వేస్తూనే ఉన్నాడు. చెప్పినా బాబాయ్ అవన్నీ తిన్నాక ఎలిమినేట్ అవుతాడు. చూసినా కొంచెం ఫుడ్ మీద చేస్తుంటే కాలు గుంజయి చూసినావు. అందుకనే అందుకోసమే తిరుగుడేమో మొత్తం సాల్ అవుతుంది. కాళ్ళు నొత్తునే అల్గా నొత్తుంది అంత తిరిగి వీళ్ళ పని వీళ్ళకి ఉన్నది. ఇగో ఒకటి రెండు బ్రదర్ ఎంతైనా కాదు తాత కాదు బిగ్ బ్రదర్ వాళ్ళ బ్రదర్. ఆగదు ఏ నిమిషము నీ కోసము. పొట్టు చిప్స్ తిన్నాడు. అవి ఏంటిరా బనానా చిప్స్ మొత్తం తిన్నాడు. పొట్టు ఇక దూపవుతున్నాడు. నీళ్ళు తాగుతున్నా. అంతకన్నా ముందే నేను తాగిన మొత్తం మీద పోసుకున్నా. ఉన్నాయట తర్వాత తింటా. ఆగదు ఏ నిమిషము నీ కోసము. ఆగిదే పక్కల పోతా పోరాదు పోవద్దు కూడా. జాంబేడు ఏమంటున్నానంటే ఒకరున్న ప్లేస్లోకి వెళ్ళి ఇంకో ప్లేస్లోకి పోతే ఏం కాదని చెప్పేసి అన్నాడు. అట్లా పోతే ఛాలెంజ్లో ఏముంటుంది నేను కూడా పోతా చక్కెర అట్లాగే ఇట్లా చెప్పుకొని ఇట్లా పోతాయి. ఇట్లా శేఖర్ అని కూడా పోతాయా అట్లా లేదు. మాట్లాడుకుంటారు అందరం ఒకటి. ఇవరకనైతే బనానా చిప్స్ అయితే మస్తు తిన్నాము. మొత్తం కడుపు టైట్ అయింది. బాబాయ్ కొన్నాడు ఆయనకి. ఎందుకంటే తిరిగితే కక్కత్తాడు కొంచెం. అయినా అది తినేదాకా పోడు కానీ మంచిగా తిన్నాం. ఇక తిరిగేదాకా అది అరిగేదాకా తిరగాలి. ఇక అరిగేదాకా తిరగాలి. ఇక అరినాక మళ్ళీ తినాలి. మళ్ళీ తినాలి. అలా ఏం లేకపోతే మన్ను బుక్కాలి. మన బుక్తాడు. బుక్కాలి. బాబాయ్కి నిద్ర వచ్చినట్టు అవుతుందట. వేస్ట్ అయిన చిప్స్ అంటాడు. అది లేకపోతే కడుపులో ఆసరు ఉండదు. తిరగడు కింద పడతాడు అని చెప్పినా కూడా 4 ఏమో తిన్నాడు. మనోళ్ళకి ఏం మనసున పడతలేదు. శేఖర్ బాయ్ ఏం చేసిందంటే తాజాతో డప్పు తెప్పించుకొని డప్పు కొడుతుంది. ఎంతసేపు అయి తిరగబట్టి కాళ్ళు నొత్తుని దూరంగా తిక్కలు వేసింది. అందుకే డ్యాన్స్ చేస్తాం ఇక కొట్టుకుంటా. నేను ఎగరాడ కాలు గుంజే సౌండ్ వస్తలేదు.
తిరిగి హాస్టల్కి వస్తుంది మా శేఖర్ భాయ్ అయితే డబ్బు కొడుతుంది మా శేఖర్ భాయ్ కొడు ఇటు అయ్యో పట్టు కొడుతుంది తిరిగి వీళ్ళు కొట్టుకున్నా బాబాయ్ అయితే సైడ్ తూగిలే అబ్బో బాగా ఏదో ఎంజాయ్ చేస్తున్నట్టు కనబడుతుంది కానీ కాళ్ళు విపరీతంగా అంటే విపరీతంగా కూస్తున్నాయి. కళ్ళు తిరిగినట్టు అయితేనే మొత్తం నాకు మొత్తం దిమాగ్ ఖరాబ్ అవుతుంది. దీనికి తోడు ఇదోటి ఊకే తాకుతా ఉంది కాలు టక్ 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 టక్. అబ్బో ఫస్ట్ నేనే పోయేటట్టున్నా. నువ్వు ఎంజాయ్ చేస్తారు ఇక. సావు గడ్డ పడుతుంది వీడు ఎంజాయ్ చేస్తాడు మంచిగా శేఖర్ గాడు. మాకు దగ్గరే డప్పిపోయింది. వీడికే మన గ్యారేజ్ లో కాసరం వచ్చింది. అన్ని పాములు వస్తున్నాయి. రావే రావే అంటే ఆయన పాము వచ్చింది అనుకో మళ్ళా కూడా ఏం చేస్తారు మా వాళ్ళు. శేఖర్ గారికి మంచిగా ఒక డప్పు దొరికింది. ఆ డప్పుని పట్టుకొని దమ్మడ కొడితే ఉన్నాడు. వానికి దగ్గరికి డప్పు ఉంది. కొట్టు శేఖర్ భాయ్ వాడు డప్పు వచ్చినా కూడా నాకు ఒకటి గుర్తుకొస్తుంది. అప్పుడప్పుడు పొద్దుగాల డప్పు కొట్టుకుంటూ వస్తారు కదా ఇంటికాడికి. అదే కాదు పొద్దుగాల 20 బియ్యం ఇస్తారా మంచిగా చెప్తావు. చెప్పు ఈ రోజు బియ్యం ఇస్తారు 10వ తారీఖు వరకు లాస్ట్. 15 తారీఖు అయిపోయింది. మనకు అయిపోలే. ఇవరికే నాకు చేతుల్లో వస్తాయి అని ఇవంత పై చెప్పిన. ఇప్పుడు ఇవంత తాజా డబ్బా తెచ్చిచ్చిండు. పొట్టు పొడి ఎంజాయ్ చేసినాం. మస్తు అనిపించింది. పొట్టు పొడి కొట్టినాయి. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వారి టీమ్ ఆధ్వర్యం తరపున ఈ జింగిడిగాలలో ఎవరు ఎలిమినేట్ అయ్యేటట్లేరు. దగ్గర ఒక 2 గంటలు అవుతుంది. 1 కాదు 2 గంటలు అవుతుంది. ఎవరు కూడా మీకు ఎలిమినేట్ కాలేదు. తిరుగుతూనే ఉన్నారు. తిరగబట్టి 2-3 గంటలు అవుతుంది. కాళ్ళు లైట్గా నొత్తున్నాయి. అది దెబ్బ అట్లా. చేతులు అయితే ఎవరు ఘోరంగా వస్తాయి. ఎందుకంటే ఎవరు పొట్టు కొట్టిన వీడు చూడు పొక్కలు చేత మొత్తం అదే దొరకబట్టుకోరా వీడు చూడు వీనికి ఏమనిపిస్తుందో ఏమో. గిట్ట తలిగిరి ముగ్గురు అంతా మీ బాబాయ్ అనుకో. నువ్వే క్యూట్ బాయ్ బాబాయ్ చూడు ఎట్లున్నాడు.
చిరంజీవి వాడు అమ్మతోడు ఒక్క అక్క వచ్చి చిరంజీవిలా ఉంటాడు అంటే బాబాయ్ ఆ పదం ఇప్పటికీ అనబట్టి ఒక 10,000 సార్లు అనొచ్చు. ప్రతిసారి చిరంజీవి నేను చిరంజీవులు ఉంటాయి కదా, నేను చిరంజీవులు ఉంటాయి కదా బాబాయ్ ఉంటుంది ఆనంద్ మన తిన్నా మా బాకలు అవుతుంది తెలిసిగా ఓల్ బ్రదర్ ఓలో తెలిసిగా బ్రదర్ ఏంది వాళ్ళు ఏమున్నాయి ఎక్సెట్రా ఉన్నాయి అబ్బా నాకు ఒకటి ఇంకో బిస్కెట్ ప్యాకెట్ ఉంది సగం మీకు సగం మాకు ఇద్దంతే అట్లా మాకవద్దు టైగర్ కావాలి. టైగర్ లేవు అది హైడ్ అండ్ సిక్ ఏమో ఉంది ఏది అది తర్వాత అవి అందరికి ఇలా ఉప్పు బిస్కెట్ వచ్చింది. ఉప్పు బిస్కెట్ ఉన్న గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ ఉంది. షేర్సాగని తీసుకుంటాం మా ఇద్దరుగా. మీరు తినరా మీరు? కాళ్ళు ఘోరం కూస్తున్నాయి. మధ్యలో బిస్కెట్ వచ్చింది. అబ్బా నేను దిగుతా అబ్బా నేను పోతా దిగాను. మీ ఇష్టం అది, నేనేమంటా. 500 ఇస్తారు గెలిచిన వాళ్ళు ఇస్తారు. డీలా ఓకేనా బాబు? యాక్సెప్ట్. మొత్తానికి బాబాయ్ అయితే బిస్కెట్ ప్యాకెట్ ఏమైంది బిస్కెట్ ప్యాకెట్ ఇగో 2 బిస్కెట్లు తిన్నాడు. 2 బిస్కెట్లు తిన్నాడు. కిట్ అయితే బిస్కెట్ ప్యాకెట్ ఎత్తుకొని వీకిండు. బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని పోయిండు. కాలు కూర్చుని అది కూర్చుని కిట్ అయ్యాడు బాబాయ్. ముందే చెప్పిన బాబాయ్ దావత్ ఛాలెంజ్లో విన్ కావాలి అని చెప్పేసి అని ఎంతో ట్రై చేసినా కాకపోతే నాకు కాలు సపోర్ట్ అవుతలేవు. మళ్ళీ దాని తోడు ఆ వెనకకెళ్ళి పైపు ఊకి తాకుతా ఉంది కాలుకి. ఇది ఘోరంగా అంటే ఘోరంగా వస్తున్నాయి కాలు. ఇవన్నీ ఘోరంగా వస్తున్నాయి కాళ్ళు. శుభ్రం అంటున్నాయి. వీళ్ళకు ఇప్పుడు అర్థం కాదు. వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే రేపు పొద్దుగాల లోపల కాలు గుంజినప్పుడు అర్థమవుతుంది. తినుర్రా ఎంజాయ్ తిరుగురి చూసుకోరు మీ ఇష్టం, మీ ఎంజాయ్ రా. గెలిచేది అరే మీరు ఎంత తిరిగినా గెలిచేది ఒక్కడే. అందరు కష్టపడుతున్నాయి కదా, ఎవరో ఒకరు విన్ అయ్యేది కానీ ఎంజాయ్. బాబాయ్ క్విట్ అయ్యి ఛాన్స్ సేపు అవుతుంది. నాకు కూడా మనకి ఎట్లా అవుతుంది, బాగా కాలు గుంచునే మళ్ళీ అది నెత్తి అనేది ఇట్లా తిప్పినట్టు అవుతుంది. నీకు సాం పిండలి అవుతుంది. మీరు ఇద్దరు కాంప్రమైజ్ దిగురి, నేను చెప్తాను దిగుడే ఉండాలి. కాలు గుంచాను నెత్తినొస్తున్నాను చాలా దిగుతా. ఏం చేస్తారు చిరాయి వెళ్తారా రోజుకి వెళ్తే వాళ్ళు 1000 రూపాయలు ఇవ్వాలి. లంచంతో కొనలేరు ఈ జాంబీ. లంచంతో కొనలే ఈ జాంబీని. జాంబీ హెల్మెట్ అయితే 2 నిమిషాలు అయితే అట్లుండే పరిస్థితి. సరే దిగుతున్నది నమ్మద్దు. బాబాయ్ దిగింది. బాబాయ్ నమ్మద్దు. చిన్ని అది, ఇది చిన్ని. ఇది కుట్టిగా నువ్వు తిరగకుండా ఈ తిరిగేదా నీరా కొట్టేటట్టు ఉన్నారు. మొత్తం దీని అంటారు, ఇటు అంటారు, అటు అంటారు, అంతా అని చెప్తారు వీళ్ళిద్దరు. ఇటు అవుతుందట. కానీ నాకు చేతి కూస్తుంది నేను పట్టుకున్న వరకు. కాళ్ళు అయితే లైట్ ఏమైనా వస్తున్నాయి ఎందుకంటే దెబ్బ ఆగిందని. చింపకు ఉండని సాగుడుతున్నాం. కవర్ మీద పడ్డాడు అప్పటి నుంచి. కవర్ అంతా చెప్తాడు. మీరు ఏం పేరు అవుతారు ముందట్టుకెళ్ళి ఎవరు చింపారు?
నా మీద నేను ఎందుకు కొట్టేసుకున్నా నా కొట్టేసుకోండి శేఖర్ భాయ్ మీద కొట్టి శేఖర్ భాయ్ నా మీద కొట్టి నేను ఎందుకు కొట్టేసుకుంటా అంత అప్పటి నుంచి అందరు దింపుతుండే బాబాయ్ దింపిండి నా జింపలేను నా జింపలే నా జింపలే ఎప్పుడు అవుతాం మనకు నా జింపల్ మాట్లాడిన మందం ఎంటర్టైన్మెంట్ కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది తర్వాత కాలు బాగా బాబాయ్ అయితే దిగి షాన్ సేపు అవుతుంది ఇక నాకు కూడా కాళ్ళు అంతా గుంస్తున్నాయి బాగా ఎగర్ బాయ్ ఏంది ఇక మీ ఇద్దరు కూర్చొని అంటారు ఇక దిగుతారా మీరు టైం ఉంది టైం యూటిలైజ్ చేసుకుంటారా ఈ టైంలో ఏ టైం 5 నిమిషాలు ఒక 2 సార్లు దిగాలి అంటే 2 సార్లు 5 నిమిషాలు 5 నిమిషాలు అది ఎప్పుడు వండుకునేటప్పుడు తినేటప్పుడు నేను దిగుతా వండుకుని లేదు కదా నేను దిగుతా దిగుతా అంటే 5 నిమిషాలు టైమర్ పెడతా అది టైమర్ పెట్టుకుందామా అయ్యో టైమర్ ఎందుకు మనకు టైం అయితే స్టార్ట్ చేసిన టైం స్టార్ట్ అయింది తిరుగు అవే మీరు తిరుగుతూనే ఉంటారు నేను పడుకుంటా తిరుగుతున్నా 5 నిమిషాలు అయితే రాకేష్ భాయ్ తీసుకున్నాడు మేము తిరుగుతా ఉన్నాం ఇద్దరం 5 నిమిషాలు రాకేష్ భాయ్ కూడా కిట్ అంటే ఇగో మొత్తం రాకేష్ భాయ్ కూడా కిట్ అయిపోయిండు 5 నిమిషాలు ఉంది నాది 5 నిమిషాలు నువ్వు కిట్ అని చెప్పిన అంతే ఇక మీరే ఎప్పుడు ఛాలెంజ్ చేయాలి ఇంకా 2 నిమిషాలు ఉంది మరి మీరే ఎప్పుడు మీతో ఎత్తురు నువ్వే కిట్ అని ఇంకా 2 నిమిషాలు ఉంది టైం నొప్పి కిట్ అని ఆడుతుండు నా ఇష్టపూర్వకంగానే ఎగ్జిట్ ఇష్టపూర్వకంగానే ఎగ్జిట్ అయ్యిండు నువ్వేం చెప్పినావు ఎంత నవ్వుకుంటా మీరు దిగుతారు కావచ్చు అని మేమేం దిగుతాం వాడు 5 నిమిషాలు యూటిలైజ్ చేసుకుంటా అని దిగిండు మళ్ళీ తర్వాత మధ్యాహ్నం క్విట్ ఆడుతుండు మళ్ళీ ఇప్పుడు లేదు నేను వస్తాను ఆట ఆడుతున్నాడు వాడు వండుకున్నాడు వాడి టైం కూడా దగ్గర పడ్డది ఇగో 4 నిమిషాలు అయింది అబ్బా దెబ్బ ఆకింది కాలకి మెల్లగా టైం ఆపేసి కిట్ అన్నాడు చూద్దాం 5 నిమిషాల వరకు చూద్దాం రాకపోతే అంతే క్విట్ అయినట్టే ఇగో మన టైమింగ్ ఇంకోసారి అయితే వాడు అంతే ఇక మనిషికి 2 సార్లనే 5 నిమిషాలు అది ఎవరన్నా కానీ ఆ టైం ఎప్పుడన్నా యూజ్ చేసుకుందామని నేను కూడా ఆయన వాడైతే ఇప్పుడు యూజ్ చేసుకున్నామని అన్నట్టుందని చూద్దాం ఇంకో 20-30 సెకండ్స్ అయితే వాడు రాకపోయినా అనుకో అంతే క్విట్ అయినట్టే లేచిండు తొండి ఎట్లా ఆడుతుండు చూడు తొండి కాసి మీరే ఎప్పుడు అయిపోయింది 10 నిమిషాలు 10 సెకండ్లే తొందర ఎక్కువ ఉన్నాడు ఉరికిరా మాతో తిరుగు మన టైం కూడా అయిపోయింది ముంగడికి అయితే వచ్చిండు వీళ్ళని జరిసేపు ఆడుకునే వాళ్ళైనా బయటకు వస్తారు కావచ్చు అని కానీ వాళ్ళు బయటకు వచ్చేట్లేరు నువ్వు కిట్టా అని సంబరపడతారు ఎరగొట్టేట్టున్నదని నేను కిట్ కాను మీరు 2 రూపాయలు ఇస్తా 2 రూపాయలు నేను 50 రూపాయలు కిట్ గారు ఇగో వీడు ఒక 5 నిమిషాలు యూటిలైజ్ చేసుకున్నాడు పండుకున్నాడు జరిసేపు 5 నిమిషాలు అంతే దాట్లే ఎటు విషయం అయితే లేదు నెక్స్ట్ నేను పెట్టేట్టున్నా ఘోరంగా ఇబ్బంది అవుతుంది బాబే మంచిగా పోయిండు రెస్ట్ తీసుకున్నాడు అది ఉండాలా ముందుగాల నీకు 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాను సరిపోలే ఏంటంట ఏంటిది 5 నిమిషాలు అట్లా తిరుగుతుండే 5 నిమిషాల తర్వాత 5 నిమిషాల లోపల గుర్తుకు రాలే అది సాగిర్ బాయ్ చుట్టుగా నేను కాను నేను అట్లా చెప్తున్నా మీతోటి నువ్వుగా నేను కాను నువ్వేగా ఏ కాయు అబ్బనే కాదు నువ్వేగా బాబాయ్ పోయి మంచిగా అన్నాడు అవు కాళ్ళు కొంచెం నొప్పుతున్నాయి చేతులు కూడా నొప్పుతున్నాయి ఇద్దరిని పట్టుకునేసరికి చూద్దాం నెక్స్ట్ ఏ విధంగా పరిస్థితి బట్టి మనం కూడా ఎగ్జిట్ అయ్యే ఉంటే ఛాన్స్ చూద్దాం కాళ్ళు అంతా టైర్డ్ అయిపోయి మస్తు తిరిగి
ఇంకొకరికి అయితే పెండ్లీలు పోతాయి, అది అయిపోయినాక తీద్దామని వీళ్ళు అవుతారట ఊరుతా ఉన్నారు అప్పటి నుంచి. చిన్ని చిన్ని అయితే ఆడ చిన్ని రాకేష్ భాయ్ అవుతాడు, రాకేష్ భాయ్ పట్టుకొని చేతి అయితే దూరంగా వస్తుంది, ఇటు పట్టుకొని తిరగ వాళ్ళకి. రెస్ట్ అయినా తీసుకో 5 నిమిషాలు ఎందుకు నేను తీసుకోను, మధ్యలో ఎప్పుడన్నా గట్టినే అత్తే వెళ్ళిపోం. 5 నిమిషాలు వండుకో, 5 నిమిషాలన్నా మంచిగా తృప్తిగా వండుకున్నాం. తిరిగి తిరిగి కాలన్నీ గుంజుతున్నాయి. ఇక ముందే పెండనీళ్ళు ఆట మొత్తం. ఇక ముందే ఫస్ట్ ఛాలెంజ్ గెలవాలి. ఎట్లా చేసి పెండనీళ్ళు అయితే పోసుకోవద్దు, గెలవాలి. ఇక రాకేష్ భాయ్ ఎంత రిచ్నా రాకి బాయ్ అన్న జాకి బాయ్ అన్న ఏ బాయ్ అన్న ఈ బాయ్ మాత్రం తగ్గకుండా ఇప్పుడు డప్పు కొట్టు మెల్ల ఊ పని వస్తుంది. ఇప్పుడు మ్యాగ్ కూడా ఇచ్చిర్రు, అది కూడా వండుకుంటా. నేను నా 5 నిమిషాల టైంని యూటిలైజ్ చేసుకుని ఇక నేను దిగిపోతున్నా. మేము స్టార్ట్ చేస్తాం మా శైలం మీదకి వెళ్ళి. ఇగో టైం అయితే స్టార్ట్ అవుతుంది, 5 నిమిషాలు స్టార్ట్ అయిందా అసలు? స్టార్ట్ అయింది. సూపే గిడ్ నేనైతే మ్యాగీ వండుకుంటే ఇప్పుడు ఇక తొందర. అబ్బా మ్యాగీని అందరూ 2 నిమిషాలు అయిపోతుంది 2 నిమిషాలు అయిపోతుంది అని అనుకుంటారు, కానీ ఇది 5 నిమిషాలలో అయ్యేటట్టే లేదు. నీళ్ళు ఆగాలిగా, నీళ్ళు వేడై అది మొత్తం ఉడకాలి, ఉడికితేనే అది అవుతుంది. ఆ టైం అయితే 1 నిమిషం అయిపోయింది. టైం కూడా అయిపోయేటట్టే ఉంది. అబ్బా సుఖం ఉంటుంది, వీళ్ళు ఏది ఇయ్యలే. అమ్మా టైం ఎంత అవుతుంది, టైం కూడా దగ్గరకు వచ్చింది గాయస్. నా మ్యాగ్ అయితే అయ్యేకాడికి అయింది, ఇక తింటున్నా ఏమన్నా కానీ దాన్ని. టైం తెరు ఆగు, టైం అయితే గో పోని ఏంగా ఎక్కుతానా ఇంకా 30 సెకండ్స్ తర్వాత వీడిలో తీసుకున్నా. బండి టైం చూపింది. టైం 4:50. మన చిన్న వచ్చేసి క్విట్ అవుతాడంట. కిట్ అవుతున్నా, పోతున్నా బాయ్. ముందే చెప్పాలి, పోతున్నా. వెళ్ళిపోయినా కిట్ అయిపోయింది, నిజంగా కిట్ అయిపోయాడు. నేనైతే కిట్ అయినా, నాకు బాగా కాలు వస్తున్నాయి, మళ్ళీ నెత్తి బాగా నొస్తుంది. కిట్ అవుతున్నా బాయ్గా. బాగా ఎక్కడ అక్కడ కూర్చో జర్సేపు, మేము మా అయిపోయినాక మమ్మల్ని చూసుకో మమ్మల్ని. అమ్మ శాంతి టాప్ 2. ఫైనల్ నేను శేఖర్ బాయ్ అయితే టాప్ 2 ఉన్నాం. శేఖర్ బాయ్ తింటుండు మంచిగా సంపుతుండు, ఇగో అయినా పైన ఆయనకున్నది. నేను తిందామా వద్దా అని ఆలోచిస్తున్నా, ఆకలి అవుతుంది. ఇంకా ఉన్న 5 నిమిషాలు ఎట్లా నిద్ర పోను కాబట్టి కేక్ బిస్కెట్ అది ఆ పానానికి ఆ మ్యాగ్ సరిపోలే. మళ్ళీ ఏమంటుండు, కేక్ నువ్వు బిస్కెట్లు తిన్నాం తీ అంటుండు. ఫైనలీ మే టాప్ 2 ఆయా. బాబాయ్ ఎగ్జిట్ ఎంతసేపు అయింది? ఏమైందంటే బాబాయ్కి కాళ్ళు పూరంగా నొత్తున్నాయట. బాబాయ్ కాళ్ళు నొత్తాను, బాబాయ్ ఎగ్జిట్ అయ్యిండు. ఇప్పుడైతే మావాడు కూడా ఎగ్జిట్ అయ్యిండు. ఎందుకు ఎగ్జిట్ అయ్యాడు నువ్వు? కాళ్ళు బాగా నొత్తున్నాయి. మీరిద్దరు అయితే రావాలన్నా. మ్యాగ్ కూడా వండుకొని తిన్నా, మ్యాగ్ కూడా వండుకొని తిన్నారు. చూద్దాం నెక్స్ట్ వీళ్ళిద్దరు ఎట్లా ఎవరు ఎగ్జిట్ అవుతారు, ఎవరు విన్ అవుతారు అని చెప్పేసి. పెండనీళ్ళు అయితే అయిపోయినాయి, నెక్స్ట్ గార్లిక్ వస్తారు. ఫస్ట్ ఇద్దరు ఎవరైతే ఎల్లుండి అవుతారో వాళ్ళకి పెండ నీళ్ళు, తర్వాత నెక్స్ట్ ఎల్లుండి గార్లిక్ వస్తారు. చూద్దాం వీళ్ళిద్దరు ఎట్లా ఎవరికి గార్లిక్ వస్తారు వస్తుంది, ఎవరికి 3000 క్యాష్ ప్రైజ్ వస్తాయని చూద్దాం. ఇప్పుడైతే కడుపు నిండా మ్యాగీ తిన్నా, ఇవి నీళ్ళు అవుతాను. ఇప్పుడు మాకు ఇద్దరు చలి పెడుతుంది. ఇద్దరులో ఏం లేవు మరి మీరు తిరుగుతూనే ఉండాలి. చెద్దరు ఇచ్చినాక ఆగొద్దు. నీకు ఎల్లు వచ్చిందో కళ్ళనే ఉండాలి. నువ్వు చింపుడు డైరెక్ట్ క్విట్టు. అప్పుడే ఎగ్జిట్ కావాలి మాకు చెద్దర్ని ఇస్తాం. నాకు చింపిన వాళ్ళనే ఏం నీకు చింపారు? వాళ్ళ తమ్ముడు ఎగ్జిట్ అయిపోయి ఇంకేమున్నది, నువ్వే చెప్పుకున్నావు. సో ఇప్పుడైతే వీళ్ళకైతే చెద్దరు అయితే ఇస్తున్నావు, చెద్దరు ఇచ్చేసి తిరుగు నువ్వు తినవా వండుకోవా మ్యాగీ.
రాత్రి నిద్ర వస్తే అప్పుడు మబ్బలో లేచి ఎన్ని గంటలు లేచి మబ్బులు అనుకుంటాం. ఇగో మేమైతే టైం 5 నిమిషాలు యూటిలైజ్ చేసుకున్నా. నేను చేసుకున్నా, వీడు అప్పుడు 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాడు. ఇంకొకసారి అయితే అయిపోతుంది ఇక మా ఇద్దరికి. చూద్దాం. ఇప్పుడైతే వీళ్ళిద్దరిని ఇట్లా ఏడ్చి పెడుతున్నాం. నేను కూడా బయట వంట, వీళ్ళు మధ్యలో ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీ ఏమన్నా వస్తే గట్లే అని చెప్పేసి నేను కూడా ఇన్నే వంటున్నా. బాబాయ్ ఆల్రెడీ వండుకున్నాడు. కొద్దిసేపు నేనుంటా, కొద్దిసేపు బాబాయ్ ఉంటాడు. ఈ ఛాలెంజ్ ఇట్లే పొద్దుగాల దాకా నడుతా నేను అనుకుంటున్నా. పొద్దుగాల 9-10 దాకా నడుతా అనుకున్నాను. ఎందుకంటే అప్పటిదాకా ఎవరు ఉండరు. కాళ్ళు అయితే ఘోరంగా గుంజుతున్నాయట. ఆల్రెడీ ఇద్దరు ఎగ్జిట్ అయ్యారు కాళ్ళు గుంజి. వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందేమో ఇక అర్థం చేసుకోవాలి మనమే. మరి ఎగ్జిట్ గా మరి ఎందుకు ఎగ్జిట్ కమ్మంటే కాడట కానీ గెలుతాడట, కాయమంటే కాళ్ళు కూస్తున్నాయి అంటుండు. చూద్దాం వాళ్ళ నా మధ్యలో ఏమన్నా ఇబ్బంది అయ్యి అదైతారా అని చెప్పేసి. అప్పుడు పని వచ్చి కూర్చున్నాడు, ఇప్పుడు మంచిగా వండుకున్నాడు. అసలు టైం ఎంత అవుతుందో అర్థమవుతలేదు. తిరుగుతాను అసలు ఓకే. నాకైతే నిద్ర వస్తుంది, ఇట్లా పడేతన్నా అంత ఆగమం అవుతుంది. కష్టం. నేను ఇక అది సర్వే అవ్వాలి. నేను ఎప్పుడో ఎగ్జిట్ అయిపోతాయి. ఘోరంగా నిద్ర వస్తుంది. అసలు కష్టమైతే కాళ్ళు అయితే విపరీతంగా ఘోరంగా. నేనైతే ఎగ్జిట్ అయిపోయినాయి. కాళ్ళు అయితే ఘోరంగా వస్తున్నాయి. వీడు అన్నాడు ఇప్పుడే, నేను దిగంగానే అన్నాడు ఇక అన్నీ లే లే అయిపోయింది. రాకేష్ గారు ఎగ్జిట్ అయ్యాను. రాకేష్ గారు కాదు కానీ నేను ఆయన లే. అమ్మ ఘోరం కళ్ళు మండుతున్నాయి. పండుకుంటా పోయి కళ్ళు మండుతున్నాయి. కాళ్ళు ఘోరంగా ఉంటున్నాయి. అమ్మ తోడు అసలు కాళ్ళు దెబ్బ ఆగింది, ఘోరంగా వస్తుంది. కళ్ళు మండుతున్నాయి. జరుగులేదు అనుకుంటా. ఫైనల్గా ఈ ఛాలెంజ్లో విన్నర్ వచ్చేసి మన జాంబిగాడు. రోజు జాంబిగాడు అట్లే ఉన్నాడు. శేఖర్ బైక్ నిద్ర వస్తుంది, కాలు కూర్చుందని చెప్పి వీడనైతే ఆయన ఉన్నాడు. రేపు పొద్దుగాల పనిష్మెంట్లు ముగ్గురికి ఇద్దాం. శేఖర్ బైక్ గార్లిక్ అత్తరు, ఇంకా మిగతా ఇద్దరికి పెండ నీళ్ళు వద్దాం. అట్లే విన్ అయింది రాకేష్ కాబట్టి వీని కూడా క్యాష్ ప్రైజ్ అయితే ఇద్దాం. ఇప్పుడైతే ఇక తెల్లరి దాకా వండుకొని వీలైతే ఇక సక్సెస్ఫుల్ గా ఈ ఛాలెంజ్ లో విన్నర్ వచ్చేసి రాకీ బాయ్. రాకేష్ అయితే ఎలిమినేటెడ్. నెక్స్ట్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, వీనికి గార్లిక్ అత్తారు, వీళ్ళిద్దరికి పెండాలి. వీళ్ళు ఇద్దరు గార్లిక్ అత్తారు పెట్టు నీకు పెడతారుగా 10 సార్లు పెట్టు. 3 సార్లు ఒక్కసారి చెప్పలే. ఒక్కసారి అలా లేదు, 3 సార్లు సరే. ఇది కూడా ఒక్కసారి అని చెప్పలే మరి 3 సార్లు ఒక్కసారి పెట్టు. లేదన్నా ఒక్కసారిగా నేను పెడతా. అన్ని చేదు కాటి ఇంకా చేదు లేదు, ముక్కిని తుబ్బాలే. కళ్ళు మూసుకో కళ్ళు పడుతుంది. కెమెరా కాడికి రా. కనబడుతున్నా కెమెరాలా. మైండ్ మొత్తం ఇట్లా చీకటి అయితే ఇట్లా వాడు పెండవీలు బ్యాచ్. ఓకే, సో సక్సెస్ఫుల్గా గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకా కొత్త వీడియో కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్. బాయ్ బాయ్.